ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు కుటుంబ సభ్యుల క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభిస్తూ మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం, ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ పొందిన 2021 సంవత్సరం ప్రతి రాత్రి క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు. ప్రతి రాత్రి నీ బిడ్డలు అనేక గృహాల్లో క్రీస్తుని ఆరాధిస్తూ పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబాలన్నింటినీ దీవెనకరంగా ఉంచమని నాయన ఈ దినం వాక్యం చెప్పబోయే నీ దాసురాలు బిందుని, అలాగే బైబిల్ పాఠాలు చదవబోయే బిడ్డలను ప్రార్థన పరిచయాలన్నింటినీ జీవించమని మా ప్రభువైన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 119వ కీర్తన, 20 చిన్న కీర్తన, 47వ కీర్తన, లోకమంతటా వెలుగు ప్రకాశించను అనే కీర్తన. అందరం పెద్దగా పాడదాం. మేము ఈ గృహాల్లో పెద్దగా కీర్తన పాడాలని మనం. లోకమంతటా వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆకాశము నందు గొప్ప నక్షత్రంబు పుట్టెనప్పుడు, ఆకాశము నందు గొప్ప నక్షత్రంబు పుట్టెనప్పుడు, లోకాజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకారక్షకుడేసుకు మొక్కిరి. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుతున్నాను, చీకటి దాని గ్రహింపలేదు. నేను వెలుగై చీకటిలో వెలుగుతున్నాను, నేను లోకమునకు వెలుగైయున్నాను. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండేదనే. యేసు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను, చంద్రుడైనా అక్కరలేదు. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను, ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుతున్నది ఎప్పుడు. ఆ పట్టణముకు దేవుని గొర్రె పిల్లాయే దీపమై వెలుగుచుంద. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగు సంబంధులు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలె మరుగై ఉండక నరులందరికీ వెలుగై ఉందురనే. యేసు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు
లోకమంతటా వెలుగు ప్రకాశించెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును. లోకమందు మరణ ఛాయ గల దేశాన్ని వాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగు. ప్రభు యేసుకు చేయని పాడరి. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. అందరూ లేచి నిలుచుండి ఆరాధన క్లుప్తంగా జరిగించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశాలు సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంను ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది. అదృశ్య లోకములోనికి దిగినది. చనిపోయిన వారిలో నుండి మూడో దిగున లేచి లోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నారని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానమును, దీక్ష జీవనం ఉన్నవని నమ్ముతున్నాను. 10వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యక్ష రీతిగా చదువుతున్నాం. దావీదు కీర్తన గ్రంథములో నుండి 10వ కీర్తన. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలమున నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతూ లోబులు యెహోవాను తిరస్కరించు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకుంటుంది. దేవుడు లేడని వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండాను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించరు. మేము సరళపడము, తరతరముల వరకు ఆపద చేయము అని వారు తమ హృదయంలో అనుకుంది. వారి నోరు శాపముతోనూ కపటంతోనూ వంచులతోనూ నిండి ఉన్నది. వారి నాలుగు కింద చేటును పాపమును ఉంది. తామున్న పల్లెల ఎందరి మాట చోటులలో కూర్చుంది. సాటైన స్థలములో నిరపరాధులను చంపుతుంది. వారి కన్నులు నిరపరాధులను పట్టుకునవలను కొంచెం చూచు. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలంలో kunchi ఉండు. బాధపడు వారిని పట్టుకొని kunchi ఉండు. బాధపడు వారిని తమ వలలో లాగి కాగా నిరపరాధులు నలిగి ఒకడు. వారి బలత్కారము వలన నిరారాధులు కోరుదు. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడు చూడదనుకుందును అని వారు తమ హృదయంలో అనుకుంది. దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తును. దుష్టుల చెయ్యి ధృవీకరించితే ఎలా? నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకుంటే ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేతుకై నీవు చేతును పదన కంటే ఇప్పుడు అర్పించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దృష్టిలో భుజమును విరగొట్టును. పెద్దవారి దుష్టతను ఏమీ కనబడకపోవు వరకు దాన్ని గూర్చి విచారణ చేయు. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయింది. యెహోవా లోకులు ఇంకను భయపాడుతూ కాకున్నట్లు బాధపడి వారి కోరికను ఎరిగి ఉన్నాను. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచి చెవియొగ్గి ఆలకించు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములో మీకు మహిమ కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు,
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుండి 56 వచనాలు ఈరోజు 2 పాఠ్య భాగాలు. కాబట్టి ఈ 2 పాఠ్య భాగాలు చదువుకుందాం. మరియ కుమారి, అంకం మరియ కుమారి లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 56 వచనాలు చదువుతారు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు నామా ఝాన్సీ గారు కానీ నామా రవీంద్ర గారు చదువుతారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు నామా ఝాన్సీ గారు కానీ రవీంద్ర గారు చదువుతారు. మొదటిగా ఫిలిప్పీ పత్రిక చదువుకున్నాం. నామా రవీంద్ర గారు కానీ ఝాన్సీ గారు కానీ పత్రికా పాఠం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. సువార్త పాఠం అంకం మరియ కుమార్. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు చదువుతావా? వాళ్ళు ఎవరు చదివినా పర్వాలేదు. వాడి కుటుంబంలో ఒకరు నామా రవీంద్ర గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ ఝాన్సీ గారు కానీ ఒకరు చదవండి. అయ్యా ఝాన్సీ చదువుతుంది పాస్ గారు. మరి బిందు పిల్లలు పాట పాడతారా? సరే, మీరంటే పాట పాడతారా? సరే కానీ కానీ పత్రికా పాఠం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 11 వచనం. అది ఆన్ చేసుకోండి. సౌండ్ రావట్లేదు. 8 నుంచి 11. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. 8వ వచనం ప్రారంభం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున ఉన్నట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయన అనుగ్రహించను. ఇంత పర్యంతము పత్రికా పాఠ్యభాగం. సువార్త పాఠ్యభాగం మరియ కుమార్. ఇంకా సువార్త 1వ అధ్యాయం 39 56. 39 నుంచి 56. అవునమ్మా. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 56 వరకు. 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనం చేశాను. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇంత పర్యం దైవగ్రంథం చదివిన ఝాన్సీ గారికి మరియు కుమారికి వందనాలు. ఈరోజు మనకి దైవవర్తమానం అందించేవాళ్ళు మన క్రీస్తు కుటుంబ సభ్యులు నామ హిమబిందు. వారిని ప్రేమతో వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తున్నాం. వారు వాక్యాన్ని అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 108వ కీర్తన, రెబెల్ పాంచల కీర్తనలో 37వ కీర్తన కొనియాడ తరమే అనే కీర్తన అనంతరం మరి సహోదరి హిమబిందు వాక్యాన్ని అందిస్తారు. కొనియాడ తరమే కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను పనరారు దినకారు పెనుతారాలను మించు పనరారు దినకారు పెనుతారాలను మించు ఘనతేజమున నొప్పు కాంతి మంతుడ వీరు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కెరూబులు సెరూపులు మరి దూత గణములు కెరూబులు సెరూపులు మరి దూత గణములు నురుతారంగుగా కొలువ సోపు శ్రేష్ఠుడ వీరు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను సర్వలోకంబుల బరువు దేవుడవైయు సర్వలోకంబుల బరువు దేవుడవైయు దుర్విశ్రీగాన ఉద్భవించితివివు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను విశ్వమంతయు నేలు విరాసానుడవైయు విశ్వమంతయు నేలు విరాసానుడవైయు పశ్వాలితో దొట్టి పండి యుంటివి నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను దోషంబులను మరియు దాసాలి కరుణించి దోషంబులను మరియు దాసాలి కరుణించి యేసు పేరున జగతి కేగు తెంచితి నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను నరులాయందున కరుణ దర సమాధానందు
నరులాయందున కరుణ దర సమాధానందు చిరకాలమును మహిమ పరగజేయుదు వీము కొనియాడతరమేలినో కోమల హృదయ కొనియాడతరమేలిను ఓయేసు పాన్పుగా నాయాత్మ చేకోని ఓయేసు పాన్పుగా నాయాత్మ చేకోని శ్రేయముగా పవళించు శ్రీకారవరసూత కొనియాడతరమేలిను మల హృదయ కొనియాడతరమేలిను. మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానాలు మీకు కలుగుతాయి. దయచేసి అందరూ కూర్చోండి. నామ హిమబిందు వాక్య పరిచర్య. ముందుగా ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఈ జూమ్ ఛానల్లో క్రీస్తు కుటుంబ సభ్యుల మధ్యలో ఈ సాయంకాలం సమయాన ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మనకిచ్చిన పాఠ్యభాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 56 వచనాలు ఇప్పుడే మనం చదువుగా విన్నాం. అయితే ప్రారంభించటకు ముందు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, ఈ సాయంకాలం సమయంలో తండ్రి మేమందరం చిన్న మందుగా కూడి మీ సన్నిధిలో చేరి ఉండగా తండ్రి, మేము కూడిన ఈ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మీ వాక్యం సక్రమంగా ధ్యానించుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి నేనైనా దీవెనలు కురిపించమని త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము. ఆమేన్. అయితే ఇవాళ పాఠ్యభాగం మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం ఒకసారి చదివినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వారై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఎలా శిలువ మరణం పొందాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూసాం. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 56 వచనాలు చూసినట్లయితే ఇవాళ మనకి ఇవ్వబడిన అంశము ఎక్కడ డైరెక్ట్ గా మనకి కనిపించదు. ఇవాళ మన అంశం చూసినట్లయితే ప్రతిఫలము. ఫిలిప్పీల పత్రికలో కానీ లూకాసు వార్తలో కానీ ఎక్కడ ఇన్ని వచనాలు మనం చదివినా ప్రతిఫలము అనే పదం మనం ఎక్కడ చూడం. కానీ ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని నిగూఢంగా ఇక్కడ వాక్యాలు ఇక్కడ ఇచ్చిన పాటల్లో మనం చూస్తాం. ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూసినట్లయితే 8వ వచనంలో ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే అని చూస్తామని. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తండ్రి మాటను పట్టే వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ లోకంలో ఉన్న ఈ లోకకి సంబంధించిన ఏది ఆయన అంటలేదు. ఎలా అయితే పవిత్రుడిగా వచ్చాడో అలాగే ఉన్నాడు. ఏం చూపించారు ఇక్కడ తండ్రికి అంటే తండ్రి మాటకు విధేయత చూపటం వల్ల అక్కడ ఆయన ఒక ప్రతిఫలాన్ని అందుకున్నాడు. ఏంటో ప్రతిఫలం అంటే ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఏ ప్రతిఫలం ఇచ్చాడంటే ఇక్కడ
తండ్రికి విధేయత చూపించినందుకు కుమారుణ్ణి అందరూ మోకరించి ప్రతి ఒక్కరూ ఆయనను ప్రతి ఒక్క మోకాలు ఆయన సన్నిధిలో ఉండులాగన ప్రతి ఒక్కరూ ఆయన నామమును బట్టి ఆయనను కీర్తించలాగన గొప్ప ప్రతిఫలాన్ని ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగే లూకాసు వార్తలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 39 నుంచి 56 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మరియమ్మని చూస్తాము, జకరే భార్యని ఎలిజబెత్ ని చూస్తాము. అయితే 45వ వచనంలో చూస్తే ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలైంది. అంటే ఇక్కడ ఆవిడకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే మనం చూసినట్లయితే ఆవిడ గాబ్రియేల్ దూత ఆవిడతో చెప్పిన మాట ఆవిడ నమ్మింది కాబట్టి మరియమ్మకు అక్కడ ఏమి ఇచ్చాడంటే ఆవిడ లోకమంతట్లోకి ధన్యురాలైంది. అలాగే తర్వాత వచనంలో మనం చూసినట్లయితే జకరయ్య కుమారుడు యోహాను గురించి మనం చూస్తాం. ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేకుండా ఉండినప్పుడు యోహానికి జకరయ్యకి ఇక్కడ దేవుడు ఏమి ఇచ్చాడంటే గొప్ప ప్రతిఫలంగా యోహాను ఇచ్చాడు. తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరిలోనూ శ్రేష్టమైన వాడు యోహాను. ఈ లోకరక్షుడికి యోహాను బాప్తిసం ఇచ్చి తన కార్యానికి ఆహ్వానిస్తాడు. అంటే మన పనిని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ప్రతిఫలము అంటే ఏంటని ఒక పదానికి 4 రకాల అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే we call ప్రతిఫలం as remuneration. The other meaning we say as reward, and the other one is reflection. Remuneration, reward, reflection. Remuneration is the one which we get for our work. Reward is also we get for an identification, but reflection is not so. Reflection అనేది ఈ రోజు వాక్య భాగంలో మనం అది ముఖ్యమైన అంశంగా తీసుకొని మనం ధ్యానించినట్లయితే మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకి ఇప్పుడు యోహాను స్వాస్థ్య భాగంగా అనుగ్రహించబడ్డాడు. కారణం ఏంటంటే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదు. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే మనకి ఏది కావాలన్నా, ఏ స్వాస్థ్య భాగం కావాలన్నా, కానుక కావాలన్నా, ఏ మంచి జరగాలన్నా మన జీవితంలో మనం ఎక్కడ ఉండాలంటే ప్రభువునే ఎరుగుండాలి. తెలిసి కూడా మీరేమి చేసినానో అది మనుష్య నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుష్యుల వరకు మనం ఏమి చెయ్యవద్దు. ఎందుకంటే ఎలిజబెత్ మనం చూసినట్లయితే ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు బయటకు వచ్చి ఈ మనుష్యుల మధ్యలో తనకి అవమానం జరిగిద్దని 5 నెలల వరకు బయటకు రాకుండానే ఉంటుంది. అంటే దేవుడు మనకి ఇలా చెప్తున్నాడు, అలాగూ మనం ఉండకూడదు. మనం చేసే ప్రతి పని మన చుట్టూ ఉన్న మనుష్యుల నిమిత్తం కాదు, కానీ ఎవరి నిమిత్తం చేయాలంటే మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ఈ మనస్ఫూర్తిగా చేయాలి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో తెలుసా? మనము ఏ పని చేసినను మనకు అవకాశం లేకపోయినా మనకి మనసులో ఒక ఇష్టం ఉంటుంది. కొంతమందికి ప్రత్యేకంగా ఇదే చదువుకోవాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఈ పనే చేయాలని ఇష్టం ఉంటుంది. మనకు అవకాశం లేకపోయినా ఎక్కడో చోట ఆ మనసులో ఉన్న ఆశని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మనుషులం కాబట్టి. అలాగా నీ మనస్సు ఎక్కడ ఉండాలంటే ఈ లోకంలో నువ్వు చేసే పని మీద కాదు, దేవుడి మీద ఉండాలి. అప్పుడు మనకి కావాల్సిన భాగాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ
ఆయన మీద మనస్సు ఉంచిన ఎడల మనకేమిస్తున్నాడు? స్వాస్థ్యమును ప్రతిఫలముగా ఇస్తున్నాడు. మన స్వాస్థ్య భాగం అంటే ఏంటి? మన బిడ్డలు మనలాగే ఉంటారు. దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ us. అటువంటి భాగాన్ని దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన యందు మనస్సు ఉంచి, ఈ లోకం కోసం కాదు, కేవలం ఆయన నిమిత్తం మనం ఉన్నప్పుడు అటువంటి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తానన్నాడు. అలాగే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్టయితే ఆది కాండంలో 30వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తే, ఆది కాండము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తుంది కదా, లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకొని అతనికి ఇస్సాకరు అని పేరు పెట్టాను. ఇక్కడ ఏమనుకుందంటే లేయా, ఆ తర్వాత వచనాలు కూడా మనం చదివినట్లయితే, లేయా మరలా గర్భవతి యాకోబు నాకు 6వ కుమారుని కనెను అని. యాకోబు లేయా కోసం కాకుండా రాహేల్ని చూసి, రాహేల్ని ఇష్టపడి, రాహేల్ని వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు లేయానిచ్చే వివాహం చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ లేయాని ఇష్టపడింది యాకోబు, కానీ లేయా మనస్సునందు దేవుని ఇష్టపడిన దానిగా ఉంది కాబట్టి రాహేల్కి బిడ్డల్ని ఇవ్వకుండా దేవుడు ముందు లేయాకి చాలా 6 కుమారులు కలిగిన తర్వాత రాహేల్కి, ఆ తర్వాత రాహేల్ ఎప్పుడైతే మనస్సు మార్చుకుందో ఆ తర్వాత రాహేల్కి దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. అంటే మనకు కావాల్సిన ప్రతిఫలము, ప్రతి విషయం యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గరే ఉంది. లేయాని ఎవరు ఇష్టపడలేదు, భర్త ఇష్టపడలేదు, తల్లిదండ్రులు ఇష్టపడలేదు, తనని చూసి పుసికల్లదని, అందంగా ఉండదని అందరూ వేరు చేసి చూశారు. కానీ ఆ పై రూపాన్ని బట్టి దేవుడు ఎవరిని వేరు చేసి చూడలేదు. ఇక్కడ లేయా మనసు అందమైన దానిలాగా ఉంది, దేవుని వైపు ఉంది, ఈ లోకం వైపు కాదు. కాబట్టి లేయాని ఆశీర్వదించి దేవుడు లేయాకి స్వాస్థ్య భాగాన్ని ఇచ్చాడు. అలాగే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు పాజిటివ్ గానే చూడాలి, నెగిటివ్ గా కూడా చూడాలి. అలా పాజిటివ్ విషయం మనం చూసినప్పుడు లేయాని గుర్తు చేసుకుంటే, ఎలాగో ఉండకూడదో ఒక స్త్రీ అని మన రాహేల్ని చూసి కూడా గుర్తు చేసుకుంటాం. రాహేల్ ఎప్పుడైతే తన మనసు మార్చుకుందో అప్పుడే దేవుడు తనకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అదే చెప్పాడు ముందు వచనంలో కూడా, కొలసీలో కూడా, ఈ లోకంలో మనుషుల రీతి కాదు కానీ దేవుని యందు మన మనస్సు కలిగి ఉండాలని. అలాగ దేవుని యందు మనస్సు కలిగి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిఫలాన్ని పొందుకున్నారు. అలాగే మనం మొదటి సమూయేలు గ్రంథాన్ని చూసినట్టయితే ఇక్కడ చాలా మనకి సుపరిచితమైన ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరంటే మనకు తెలుసు, దావీదు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, 26వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే ఇక్కడ చెప్తున్నాడు కదా, యెహోవా ఈ దినము నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతికి నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. మనం దావీదు గురించి, సౌలు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. దావీదుని చంపుదాన్ని సౌలు తిరుగుతూనే ఉంటాడు. కానీ దావీదు ఏం చేశాడంటే, ఇక్కడ సౌలు తన చేతికి దొరికినప్పటికీ కూడా ఏం చేశాడు? తనని చంపలేదు. ఎందుకు చంపలేదు? సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపు హక్కు దేవునికి తప్ప ఎవరికీ లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే, దావీదు దేవుని యందు ఆయన నీతిని బట్టి తన విశ్వాసతను చూపి నాకు ప్రతిఫలము దయచేయని అంటున్నాడు. అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి శత్రువు చేతికి దొరికినను కూడా దావీదు ఏం చేశాడంటే వదిలిపెట్టేశాడు. అసలు దావీదు రాజు ఎందుకు అయ్యాడు? దావీదుకి తోడుగా ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే ఆ రోజు బాలుడైన దావీదు గొలియాతుని చంపినప్పుడు అక్కడ దేవుడు తోడుగా ఉండాలి. అక్కడ ఒక మనిషిని చంపడానికి దావీదు ఆలోచించలేదు. ఎందుకంటే
అంటే అక్కడ గొలియాతు దేవుని మనిషి కాదు, కానీ ఇక్కడ సౌలు దేవుని మనిషి, దేవుని మనిషి, దేవుని చేత అభిషేకం పొందినవాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించను. ఎవరు అప్పచెప్పారు సౌలుని దావీదుకి? యెహోవానే అప్పచెప్పాడు. ఆయనను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాని చంపనల్లకు పోయినందుకు ఆయన నా నీతిని నా విశ్వాసకులు జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. అంటే దావీదులో దేని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను? నా నీతి, నేను నీతి పరుని కాబట్టి చంపలేదు. నాకు దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుడు నా జీవితాన్ని మేలు చేస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి నేను దావీదు సౌలుని చంపలేదు. దేవుని మాట విన్నాను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను మంచి ప్రతిఫలము పొందుతాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే మనం దేవునికి విధేయులయ్యి ఆయన మాట విని ఆయన పని చొప్పున ఉన్నప్పుడే ఆయన మనకి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తారు. అంతే కదండి. మన పెద్ద మాట వాళ్ళు వింటే మన పిల్లలు మన మాట వింటారు. మనం మా తండ్రి అయిన మాట వింటేనే తగిన ఫలాన్ని దేవుడు మన జీవితంలో కూడా అనుగ్రహిస్తారు. ఇలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక స్త్రీ వచ్చి అడిగింది యేసయ్యని. ఏమని అడిగింది? నా కుమార్తె చాలా సంవత్సరాల నుంచి దయ్యం పట్టి బాధింపబడుచుంది, తనకు స్వస్థత ఇమ్మని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ పై వచనాలు మనం చూసినట్లయితే చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటినీ వదిలేసి ఆవిడ ఏం అడిగిందంటే, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నా బిడ్డని స్వస్థపరచమని ఇక్కడ యేసయ్యని అడిగినట్టుగా చూస్తున్నాం మనం. అంటే ఆవిడ ఒక కానాను స్త్రీ, ఆవిడ కానాను నుంచి వచ్చిన స్త్రీ అయినప్పటికీ కూడా తన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆవిడ యేసయ్య దగ్గరకు వచ్చి తన బిడ్డ నిమిత్తము యేసయ్యని ఇక్కడ అడుగుతుంది, సహాయం చేయమని. కేవలం సహాయం చేయమని అడిగితే దేవుడు చేసి తప్పవచ్చు, కానీ ఇక్కడ ఆవిడ ఏం చూపించిందంటే ఆవిడ విశ్వాసము గొప్పది. అంటే దావీదు కుమారుడు యేసయ్య నా సమస్యను తీరుస్తాడు, నా బిడ్డకి ఈ శ్రమ నుంచి విడుదల కలిగిస్తాడని ఆవిడ నమ్మింది, విశ్వసించింది. కాబట్టి ఆ తర్వాత వెంటనే ఆ బిడ్డ స్వస్థత నొందుతుంది. అంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నమ్మినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే మనకు అక్కడ ఆ స్త్రీకి, కానాను స్త్రీకి ఆవిడ పేరు ఉండదు, తన బిడ్డ పేరు కూడా ఉండదు, కానీ ఆవిడకి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. దేనిని బట్టి? ఆవిడ విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచో బాధపడుతున్న ఆ చిన్నది ఈరోజు ఎంత సంతోషంగానూ ఉంది. దేనిని బట్టి అంటే దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన అక్కడ మంచి ప్రతిఫలాన్ని, మంచి జీవితాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అక్కడేమో ఆవిడ, ఆ స్త్రీ చూపించిన విశ్వాసాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం పొందింది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనమైతే
ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఆన్సర్ మనకి వెంటనే కావాలి. ఇప్పుడు ఇది రాసామంటే దీనికి సమాధానం కోసం ఒక ప్రశ్న ఒకటి విన్నపం దేవుడి దగ్గర పెట్టామంటే దాని సమాధానం వచ్చేంత వరకు ఎదురు చూసేంత ఓపిక మనకు ఉండదు. ఎందుకంటే త్వరగా మన జీవితంలో పనులన్నీ జరిగిపోవాలి. ఎదురు చూస్తూ ఉండే నిరీక్షణతో చూసేంత అలవాటు ఈ రోజుల్లో మనకి లేనే లేదు. అంటే అక్కడ ఆ స్త్రీ తన బిడ్డము ఎన్ని సంవత్సరాల నుంచో దయ్యం పట్టి ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఏదో మేలు చేస్తానని ఎదురు చూస్తూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడు తన విశ్వాసతను చూపించి అక్కడ మేలు పొందింది. కానీ మనకు కూడా చెప్తున్నాడు ఇక్కడ, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. అంటే ఎన్నో అడుగుతాం దేవుణ్ణి మన రోజువారి ప్రార్థనలు అన్ని విషయాలు మనం బయటకు చెప్పకపోయినప్పటికీ ఎన్నో విన్నపాలు మన దేవుడి దగ్గర పెడతాం. ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ స్త్రీ ధైర్యం కలిగి విశ్వాసం కలిగి బిడ్డ కోసం ఎన్ని సంవత్సరాలు ఎలా ఎదురు చూసిందో మనకు కూడా చెప్తున్నాడు, మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. అంటే మనకి ప్రతిఫలం రాలేదని, సమాధానం రాలేదని మనం ఏం చేయకూడదు, మనకున్న ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. అప్పుడు దేవుడు ఏమిస్తాడన్నాడు, మనం అడిగిన దానికంటే రెట్టింపైన బహుమానాన్ని మనకి దయచేస్తానని. మంచి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు, అబ్రహాము బిడ్డలు ఇస్తానని ఆశీర్వదించిన 24 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఎదురు చూస్తాడు. ఈ రోజు సంవత్సరం అయిపోయింది, నెల అయిపోయింది, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయానని నిట్టూర్పు విడవలేదు. తనకు దేవుడి పైన నమ్మకాన్ని వదిలిపెట్టుకోలేదు. ఏం చేశాడంటే అక్కడ నిరీక్షణ కలిగి ధైర్యంగా ఎదురు చూశాడు. దేనికోసం? దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడని అక్కడ అబ్రహాం ఎదురు చూశాడు. అలాంటి ఎదురు చూపు మన జీవితంలో కూడా ఉండాలి. ఆయన చెప్తున్నది, ధైర్యంగా ఎదురు చూడండి. ఎందుకంటే దేవుడు మనకి పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ప్రతి కార్యము మన జీవితంలో జరుగుతుందని ఎదురు చూడమని చెప్తున్నాడు దేవుడు. అలాగే ఎలా ఎదురు చూడాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి. అలాగే దీనికి మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, యోబు గ్రంథం మనం చూసినట్లయితే, యోబు కలిగిన అన్నిటినీ పోగొట్టుకుని దేవుడి కోసం ఎదురు చూస్తాడు. అదొక వచనం మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? మీరు ధైర్యంగా నా కొరకు కనిపెట్టుడని చెప్పిన దేవుడు ఇక్కడ యోబు చేసి చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నా, బిడ్డల్ని పోగొట్టుకున్నా, స్నేహితుల్ని పోగొట్టుకున్నా, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు అన్ని పోగొట్టుకున్నాను, తన ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇంకాను చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన నా బిడ్డలనే కాదు, ఆస్తిపాస్తులనే కాదు, నన్ను చంపేసినను సరే నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. ఎవరి కోసం కనిపెట్టుచున్నాడంటే ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన అంటే నా జీవిత కాలం ఇప్పటి వరకు నేను చేసిన సమస్త కార్యములు ఏమని? అవన్నీ న్యాయమైనవని రుజువుపరిచి నేను దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉంటాను. కానీ ఆయనను చంపినను నేను ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకొని చూస్తుంటాను అని ఇక్కడ చెప్తున్నాను. ఇలా చెప్పినందుకు యోబు ఆ తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఎన్ని రెట్లు? 2 ఇంతలు, 4 ఇంతలు,
మెండైన ఆశీర్వాదాన్ని యోబు ఇదే గ్రంథంలో మనం చూస్తాం. ఎక్కడంటే యోబు గ్రంథంలోనే 42వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను, ఇక్కడ చూస్తే చాలా సంఖ్య మనం చూస్తాం. అంటే ముందు కంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ముందు కంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆ ముందు కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ధైర్యంగా నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధిలో నేను ఇంతవరకు చేసిన నా జీవితంలో ప్రతి పనిని అది న్యాయమని నేను దేవుని సన్నిధిలో నిక్కచ్చిగా చెప్తాను అన్నాడు. కాబట్టి అంత ధైర్యంగా ఆయన చెప్పినట్టు మరి మనం చెప్పగలమో లేదో మనకే తెలియాలి. అంటే నేను న్యాయమనే పనులే చేస్తాను, మంచి పనులే చేస్తాను, ప్రార్థన చేశాను, కావలసిన సమయంలో బలులు అర్పించాను, నా బిడ్డల్ని నా మాదిరిగా పెంచాను, అంటే ప్రతి విషయంలోనూ ఆయన ఎంత నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఉన్నాడో అందు నిమిత్తము ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని ఒక జీవిత కాలంలోనే చూసుకున్నాడు. ఆయన చూశాడు ఒక జీవిత కాలంలోనే డబ్బులు లేకుండా, ఎవరు తన చుట్టూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. మరి అది జీవిత కాలంలో మెండైన ఆశీర్వాదం పొందుకొని అలాగే ఉన్నాడు. 2 స్టేజెస్ మనం ఆయన ఒక్క జీవితంలోనే చూస్తాం. అలాగే ఇంకా మనం ఇన్ని మంచి లక్షణాలు, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, ఇవన్నీ కలిగి ఉండాలని మనం ఆయన చెప్పుకున్నప్పుడు మనం అవన్నీ కలిగి ఉండకపోతే ఏమవుతుందో కూడా చెప్పుకో. ఒకసారి మనం యెషయా గ్రంథం చూసినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు, అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమో లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. మనం చేసే ప్రతి పనికి బహుమానం ఎవరి దగ్గర ఉన్నది? మన దేవుని దగ్గరే ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయము పరిస్థితిని. నేను చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అనవసరంగా నేను కష్టపడ్డాను, ఈ లోకరీత్యంలో నా కార్యములన్నిటి కోసము నా బలమును, నా శరీర బలమును అంతటినీ వ్యర్థపరిచాను. కానీ నాకు కావాల్సిన నిజమైన ప్రతిఫలం, నిజమైన ఆశీర్వాదం ఎక్కడుంది? నా దేవుని దగ్గర ఉంది. నా శరీరంలో నేను చేసే పనిలో కాదు బలం. నా బలం ఎక్కడుందంటే, నా ఆశీర్వాదం ఎక్కడుందంటే నా దేవుని దగ్గర ఉంది. ఈ బలం అంతటిని మనం దేని కొరకు వాడాలంటే మన దేవుని పని కొరకు వాడాలి, కానీ ఈ లోకరీత్యమైన పనుల కోసం మాత్రం కాదు. ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ బలము, ఈ బ్లెస్సింగ్స్ ఎక్కడున్నాయి? దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి. అవి పొందుకోవాలంటే మనకి ఎక్కడి నుంచి దొరుకుతుందో దానికోసం చూడాలి తప్పించి దొరకని వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం మనం ఎప్పుడు ప్రయాస పడకూడదు అని ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ మనం దేవుడు ఇన్ని మాటలు చెప్పిన సరైన మార్గంలో నడవకుండా మన ఇష్టం వచ్చిన దారిలో మనం వెళ్తే ఏమవుతుందో అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. అలా చూసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఒకసారి యూదా పత్రికను ఒకసారి చూసినట్లయితే, యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారు కయూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఎవరికి శ్రమ వచ్చి నశించారు? ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 3 వ్యక్తులు మనం చూస్తాం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఈ 3 వ్యక్తులలాగా ప్రవర్తించిన వారికి శ్రమ. ఏంటంటే మొదటి మనం చూసినట్టయితే వారు కయూను నడిచిన మార్గంలో నడిచిరి.
కయ్యూను ఏ మార్గంలో నడిచాడో ఆది కాలంలో మనం చూసినట్లయితే మనకు తెలుసు. కయ్యూను దేవుడికి అర్పణ ఇస్తాడు, హేబేలు దేవునికి అర్పణ ఇస్తాడు. కానీ దేవుడు హేబేల్ ఇచ్చిన అర్పణను అంగీకరిస్తాడు, కానీ కయ్యూను ఇచ్చిన అర్పణని అంగీకరించడు. అది అంగీకరించకపోవడం దేవుని ఇష్టం. వీళ్ళిద్దరిలో ఎవరు సక్రమంగా చేశారో ఎవరు చేయలో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు హేబేల్ అంగీకరించాడు. కానీ కయ్యూనికి ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం రావాలి. కానీ ఏం చేశాడంటే ఈర్ష్యపడి తన ఈగోని చూపించుకొని ఏం చేశాడు? అక్కడ తమ్ముడిని హేబేల్ని చంపేశాడు. అటువంటి మార్గంలో నడిచి వారికి, అంటే ఎదుటి వారిని చూసి మనం మంచిది ఇస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా మనకు మంచిది ఇచ్చే ప్రయత్నమే చేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కయ్యూను శ్రేష్టమైన దాన్ని దేవుడికి అర్పించలేదు. శ్రేష్టమైనది కానిది ఇచ్చి ఏమి రిటర్న్ లో మనం రిటర్న్ గిఫ్ట్ గా ఏమనుకున్నామంటే మంచిది, దేవుడి దగ్గర నుంచి మంచి ఆశీర్వాదాలని నాకు కావాలనుకున్నా. అది తప్పు కదా. మనం మంచిది ఇచ్చినప్పుడే మనం ఎవరైనా మంచిది మనకిస్తారు. మన చేతి నుంచి మనం చెడ్డది ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మంచిది రావాలని మనం ఆశించడం తప్పు. అయినా అక్కడ హేబేల్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే కయ్యూను హేబేల్ని చంపేశాడు. అక్కడ అలాగే తర్వాత చూసినట్లయితే కోరాహు ఏం చేశాడు? మోషేకి వ్యతిరేకంగా చేశాడు. దాన్ని బట్టి కోరాహు కుటుంబ సభ్యులు అందరూ కూడా భూమి కింద సమాధి అయిపోతాడు. మనం మొదటి వచ్చిన ఫిలిప్పీలు చదివినప్పుడు చూసాము. భూమి పైన ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి లోపల ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడున్నారంటే కనీసం మరణించిన తర్వాత సమాధి చేసే పరిస్థితులు లేకుండా భూమి లోపలికి అంత ఘోరమైన శిక్షను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల. వాళ్ళు చేయడమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా అలాగే చేయుటకు ప్రేరేపించారు. అలాంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి వారికి ఏమవుతుందంటే వాళ్ళకి శ్రమ. ఎటువంటి శ్రమ అంటే కయ్యూను హేబేల్ని చంపేసిన తర్వాత చాలా శ్రమలు అనుభవిస్తారు. అటువంటి శ్రమలు మన జీవితంలో మనకి కూడా వస్తాయి. ఎందుకంటే మనం ఇస్తాం. సపోజ్ మనం ఒక బైబిల్ ఒకరికి ఇస్తున్నాము, లేదా ఒక బుక్ ఒకరికి ప్రజెంట్ చేస్తున్నాము, లేదా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలా చేసేటప్పుడు అందరికి ఇచ్చిన తర్వాత చివరికి ఒకటి మంచిది ఒకటి చెడ్డది మన దగ్గర మిగిలిపోయినప్పుడు చెడ్డదే వేరే వాళ్ళకి ఇచ్చి మంచిదే మనం ఉంచుకుంటాం. ఎందుకంటే నాకు శ్రేష్టమైనది కావాలని స్వార్థం ఉంటుంది మనకి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ చేతితో నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు మంచిదే ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఏది ఇస్తావో దేవుడు తిరిగి నీకు అదే ఇస్తానంటున్నాడు. నువ్వు ఏదైనా ఇచ్చేటప్పుడు మనము అది ఒక మనిషికి ఇస్తున్నామని మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ చేతి ప్రతి పనిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే మన చేతితో మనం ఇచ్చినప్పుడు అది ఆశీర్వదింపబడాలి. తిరిగి మనకు ఆశీర్వాదం రావాలంటే మనము మంచిది ఇస్తే దేవుడు మనకి తిరిగి మంచి ఫలాన్ని ఇస్తాడు. మనం చెడ్డ ఫలం ఇస్తే ఎదుటి వారికి తిరిగి మనకి చెడ్డ ఫలమే వస్తుంది. కయ్యూనికి అలాగే జరిగింది. మంచి ఫలం ఇస్తే కయ్యూను కూడా తిరిగి దేవుడు మంచిదే ఇచ్చిండేవాడు. కానీ కయ్యూను చెడ్డదైన దాన్ని ఇచ్చాను కాబట్టి అది తిరిగి ఆయన ఇచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు అది అంగీకరించలేకపోయాడు కదా. మన జీవితంలో కూడా మనకి అలాగే ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే శ్రేష్టమైన దాన్ని మనం ఇతరులకు ఇవ్వాలి. అప్పుడే దేవుడు శ్రేష్టమైన ప్రతిఫలాలు మనకి దయచేస్తానంటున్నాడు. ఇక్కడ మనం బిగినింగ్ ఫస్ట్ లో అన్నప్పుడే ప్రతిఫలము అంటే రివార్డ్, రిఫ్లెక్షన్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ వాట్ రిఫ్లెక్ట్స్ అని మనం చూసినట్లయితే దావీదు మనకేమని చెప్పాడు? కయ్యూను చెడ్డ పనులు చేయకూడదని చెప్పాడు. మన నీతిని కలిగి ఉండాలన్నారు, విశ్వాసం కలిగి ఉండాలన్నారు, ఓర్పును కలిగి ఉండాలన్నారు, బలం కలిగి ఉండాలన్నారు. మన బలం అంతా దేవుని కొరకు మాత్రమే ఇవ్వాలి. అప్పుడే మనకి ప్రతిఫలము లభిస్తుంది. అయితే దేవుడు ఈ పండుగ రోజులు అంటే క్రిస్మస్ రోజుల్లో మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ ప్రతిఫలము ఎలా వస్తుందంటే మనం ఒక మాట చెప్పడానికి చేసి చూపడానికి చాలా తేడా ఉంది. అయితే
ఆయన మాటతోనే లోకాన్ని అంతటికి చేసిన దేవుడు ఎన్నిసార్లు చెప్పినా మనుషులు వినలేదని ఆయన పుట్టారు. ఇదంతా మనకు మనం ప్రతిసారి చెప్పుకుంటాం. కానీ ఈ పుట్టిన విషయంలో కూడా ఒక గొప్ప అర్థాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అదేంటంటే when he was grown up, he showed the way, the footsteps. We feel that our kids must be like us. We won't feel that they should follow some other else. We feel that our kids must follow us. As we are kids of our Heavenly Father, what he told, follow me. ఆయన అడుగుజాడల్లో ఎలా నడవాలో, నేను ఈ లోకరీతిగా మీరు ఉండొద్దని చెప్పడం కాదు, ఈ లోకరీతిగా ఎలా ఉండకుండా దేవుని ఎలా నమ్మాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రవర్తించాలో నేను చేసి చూపిస్తాను అని ఆయన ఈ లోకానికి వచ్చి ఇక్కడ పుట్టి చేసి చూపించారు. అయితే వాట్ వి రిఫ్లెక్ట్, దీన్ని ధ్యానం చేసుకునే మనము ఎలా కనిపిస్తున్నాం? అద్దంలో రిఫ్లెక్ట్మెంట్, అద్దంలో మనం చూసినప్పుడు మనం కనిపిస్తాం. కానీ దేవుడు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఇఫ్ సమ్వన్ లుక్ ఎట్ అస్, we should reflect our father. We should reflect our father, not someone else. అది మాదిరిగా చూపించడం కోసం దేవుడు మనకి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన కుమారుడి విషయాలనే చేసి చూపించాడు. తండ్రికి విధేయుడు అనటం వల్ల ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో, ఆయన ఈజ్ ద వే టు ద హెవెన్ అలా ఇచ్చినప్పుడు అందరినీ, మనమందరిని కూడా ఆయన ఎలాగో కుమారుడు అన్నారో మనం అందరినీ కూడా కుమారుడు కుమార్తెలు అని చెప్పు దేవుడు మన పక్షాన ఇంకొక నీతిని, ఆయన పక్షాన ఇంకొక నీతిని జరిగించాడు. అందరికీ సమానమైన నీతిని జరిగించే దేవుడు మన పక్షాన కూడా కుమారుడికి చేసినట్టే మనకి చేయడానికి, మన పక్షాన కూడా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏమి చూపిస్తామో మనకు అదే వస్తుంది. సో వాట్ వి రిఫ్లెక్ట్ టు అదర్స్, that will be given to us as a gift. We will have return gift in this season. మనం ఒక గిఫ్ట్ ఇస్తే మనకి ఈ సీజన్ లో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని ట్రై చేస్తాం. బట్ వాట్ ద గిఫ్ట్ అవర్ ఫాదర్ ఆస్కింగ్ ఈజ్, షో యువర్ సెల్ఫ్ టు మీ, దట్ యు షుడ్ రిసెంబుల్ అవర్ ఫాదర్, నాట్ సమ్వన్. మన పిల్లలు మన పోలికలతో ఉంటే సంతోషిస్తాం. వేరే పోలికలతో ఉంటే, వేరే వాళ్ళు అలవాట్లు చేస్తుంటే, చెడ్డ పనులు చేస్తుంటే మనం ఏ రోజు చూసి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అలాగే మన తండ్రి కూడా ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చూపించినప్పుడు ఎలా ఉండాలో మంచి విషయాలే మనం నేర్చుకోవాలని కోరుకుంటాం. అలా ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు ఆయన he reflects his father. We should also reflect our heavenly father only. అలా ఉండటానికి దేవుడు మనకి ఈరోజు ఈ సమయాన్ని, ఇంతవరకు మన జీవితం ఇచ్చింది, ఇంకనూ మనకు సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచో మనం క్రిస్మస్ చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి క్రిస్మస్ ప్రతి క్షణం దేవుడు మనకి, మనం మారు మనసు పొంది ఆయన తట్టు తిరగడానికి, ఆయన వైపు ఉండటానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. కానీ మనము మాత్రము ఆయనని చూడట్లేదు. మనలో మన తండ్రిని మనం చూపించట్లేదు ఎవరికి కూడా. అప్పుడు మనం ఏమై ఉంటాం? ఎక్కడికి వెళ్తాం? ఇంత కష్టపడేది, రోజు కూర్చునేది, బైబిల్ చదివేది, ప్రార్థన చేసేది ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవటం కోసం కాదు. కానీ ఎటువంటి ప్రతిఫలం మనం పొందాలంటే, తండ్రి నుంచి యేసుక్రీస్తు వారు ఎటువంటి ప్రతిఫలాన్ని అయితే పొందారో అటువంటి ప్రతిఫలమే మన జీవితంలో కూడా కావాలని మనం ఎదురు చూస్తాం. కానీ అది కావాలంటే మనం ఎలా ఉండాలంటే, ఆ తండ్రికి మనం రిఫ్లెక్షన్ లాగా ఉండాలి. ఆ తండ్రికి మనం రిఫ్లెక్షన్ లాగే ఉండాలి. మనల్ని చూస్తే మనం ఆయన పిల్లలు అని వాళ్ళు అనుకోవాలి. అలాగ ఉండులాగున ఈ క్రిస్మస్ సీజన్ అన్న మనలో మార్పు తీసుకురావాలని, మన బిడ్డల్లోనూ మార్పు తీసుకురావాలని, మనం మన చుట్టుపక్కల వాళ్ళకి దేవుడి బిడ్డలు లాగానే ఉండాలి. అలా ఉండుటకు మనకి చాలా లక్షణాలు కలిగి ఉండాలి. అన్ని
మనం ఇప్పటివరకు చూసాం. ధైర్యం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం కలిగి ఉండాలి, వాళ్ళ వెనకాల మాట్లాడుకోకుండా ఉండాలి. ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడినా మనిషి ముందే మాట్లాడారు. వెనక ఒక మాట, ముందు ఒక మాట అలా మాట్లాడలేదు. అలా ఏ క్రియనో ఆయన చేయలేదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నాను, నేను చెప్తే మీరు ఉండలేని అంటున్నారు. కాబట్టి నేను వచ్చి చూపించాను. ఇప్పుడు మనం ఎందుకు ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషించాలంటే, ఆయన వచ్చి చూపించి మనకు నేర్పించి ఆయన పొందిన ప్రతిఫలాన్ని మనకి కూడా దయచేయడానికి ఒక మార్గము మనకి ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలు మనకి నూతనమైన బలాన్ని ఇస్తాయని మనం సంతోషంగా చేసుకుంటాం. కాబట్టి ఈరోజు మంచి ప్రతిఫలము ఇక్కడున్న మన అందరం కూడా మన జీవితాల్లో పొందాలని ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇంత సమయం కూర్చొని విన్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. 2021 సంవత్సరం 40 నెల రోజుల పాటు మన గృహాల్లో క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి ఈ రోజు పాల్గొన్న మీ అందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక చదివిన నామ ఝాన్సీ గారికి, లూకాసు వార్త చదివిన అంకం మరి కుమారికి వందనాలు. మరి చక్కని సందేశం అందించిన శ్రీమతి నామ హిమబిందుకు మన క్రీస్తు కుటుంబ పక్షాన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి బిడ్డను కుటుంబాన్ని దీవించును గాక. అందరం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారు మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడు, పరిశుద్ధుడు, దయగల తండ్రి, నీకు వందనాలు. 2021వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలు క్రీస్తు కుటుంబాలు అనేక గృహాల్లో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థనగా జరుపుకోవడానికి మీరు కృపనిచ్చారు, అవకాశం ఇచ్చారు. నీ కృతజ్ఞతలు నాయన. గడిచిన దినాలన్నింటి బట్టి వందనాలు. ఈ పగటి కాల పరిచయని బట్టి స్తోత్రాలు. రాత్రికాలం క్రీస్తు కుటుంబాలు ఎన్నో పట్టణాల్లో, పల్లెల్లో ఈ రాత్రి వేళ ఒకేసారి నీ సన్నిధిలో ఉన్నారు. వారందరూ క్రిస్మస్ కీర్తన పాడుతూ వాక్యాన్ని ధ్యానిస్తే ఎంతో సంతోషపడుతున్నారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నారు. ఆ సంతోషం క్రీస్తు కుటుంబాలన్నీ అనుభవిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, ఆనందిస్తున్నారు. కృతజ్ఞతలు. ఆయన ఈ రోజు దైవ గ్రంథం చదివిన నామ ఝాన్సీ గారిని, ఆమె భర్త, మరి కుమార్తె కుటుంబాన్ని, కుమారుని, కోడల్ని దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. పత్రికా పాఠం చదివిన మరి కుమారికి ఆయన చదువులో తను పనిచేస్తున్న చోట తండ్రికి ఆరోగ్యం, తల్లికి, కుటుంబ సభ్యులకి క్షేమం, ఆ బిడ్డకు మంచి వివాహ స్థితిని ప్రసాదించండి. ఆయన పరిశుద్ధ వాక్యం చక్కగా వివరించిన నిదాసాలు నామ ఎమ్మిందు కొరకు, ఆమె భర్త కోటేశ్వరరావు కొరకును, వారి బిడ్డల కొరకును, తల్లి తోబుట్టుల కొరకును ప్రార్థిస్తున్నాం. తన ఉపాధ్యాయ వృత్తిలో తోడై ఉండండి. తను ఇంకా గొప్ప సేవ చేయడానికి, అనేకుల ఎదుట సాక్షిగా ఉండటానికి కావలసిన క్షేమాన్ని ఇవ్వండి. కరోనా కాలంలో తను, తన స్కూల్ విద్యార్థులు వారందరూ క్షేమంగా ఉండటానికి, నాయనమ్మ సేవలు నిలబడటానికి తగిన శక్తిని దయచేయండి. ఈ రాత్రి వేళ నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలమైన ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీవు. మాకు నీకు నమ్మకంగా పనిచేసేవారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. మరి రేపటి సాయంకాలం 6:30కు జరిగే క్రీస్తు కుటుంబ సభ్యుల పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మా గృహాల బలంగా ఆత్మీయంగా జరగటానికి మాకు తోడై ఉండండి. మళ్ళీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే క్రీస్తు కుటుంబ సభ్యుల క్రిస్మస్ ఆరాధనలో నిదాసుడు ముప్పత్తి శ్యాము వాక్యం చెప్పబోతుండగా ఆ బిడ్డకు సిద్ధపాటును ప్రసాదించండి. అలాగే మా క్రీస్తు కుటుంబాలన్నింటినీ ప్రతిరోజు మీరు కాపాడుతున్నారు, కృప చూపుతున్నారు. ఈ లోకంలో ప్రతి సెకండ్కి ఎంతో మంది చనిపోతున్నారు ఎన్నో కారణాల వల్ల. మళ్ళీ ఒమిక్రాన్ అనే మరొక వైరస్ ప్రజలను భయపెడుతున్న దినాలు. 2020లో నాయన కరోనా వచ్చి కోట్ల మంది చనిపోయినప్పుడు మాకు ఏ యోగ్యత, అర్హత, బలం లేకపోయినా మమ్మలను క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు నామాన్ని బట్టి మృత్యుం చేయడానికి ప్రభుని బట్టి బతికించారు. 2020 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కరోనా ఉధృతులు డాక్టర్లు, అధికారులు, నాయకులు, మంత్రులు ఎంతో మంది చనిపోయారు ప్రభా. మరి ఇప్పుడు వస్తున్న ఒమిక్రాన్ వల్ల మరి క్రిస్మస్ దినాల్లో ఏ దేశంలో ఏ క్రైస్తవ కుటుంబాలకు కూడా ఇబ్బంది రాకుండా ప్రతి క్రైస్తవులు చక్కగా ఆరాధన జరుపుకోవటానికి
ప్రపంచ ప్రజలందరూ క్రిస్మస్ ఆరాధన జరుపుతూ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కృపద ఇచ్చేయండి. కరోనా కాలంలో కొంతమంది సేవకులు చనిపోయిన నాయన వారి కుటుంబాలు మీరు జ్ఞాపకంలో పెట్టుకోనండి. మీ చిత్తమైతే నాయన 11వ తారీఖు ఉదయం 10 గంటలకి విడో పాశ్రం గారు కరోనాతో చనిపోయిన వారు, జనాన పంతులములు, హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలను కలిపి క్రీస్తు కుటుంబం ఓ ప్రత్యేక ఆరాధన జరగబోతుంది. మొదటిగా క్రీస్తు కుటుంబం తమ కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించబోతున్నాం. మా కుటుంబాలను మీరు కాపాడారు, ఈ కుటుంబానికి మీరు తెలుసు. 2020 నుంచి మరి క్రీస్తు కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా కాపాడారు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎన్నో మేలు ఇచ్చారు. మరి మా కుటుంబాల్లో కరోనా బారిన పడి బతికిన వారు ఉన్నారు, మరణ వ్యాధులు తప్పించబడ్డ వారు ఉన్నారు. మా బిడ్డలు కుటుంబాలు చక్కగా వర్ధిల్లుతున్నాయి. అందరి బట్టి మొదటగా మేము కృతజ్ఞత ఆరాధన జరగబోతున్నాం. తర్వాత చనిపోయిన సేవకుల పక్షాన ఆదరణ కూడిక ఏర్పరిచి వారికి మంచి భోజనం పెట్టి మరి మీ బిడ్డలు ఇచ్చిన కానుకలు వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపబోతున్నాం. ఈ మంచి కార్యానికి మీరు మాకు మంచి వాతావరణంతో పాటు వారందరూ సక్రమంగా చేరుకోవడానికి పరిశుధాత్మ నడిపింపు దయచి ఈ రోజు నాయన పగలు నాయన గోతాల సమాచారంలో క్రిస్మస్ ఘనంగా జరిగింది. దానిలో ఎంతో మంది బిడ్డలు చక్కగా పాల్గొన్నారు, చక్కని ఆరాధన జరిగాయి. బిడ్డలకు కూడా అక్కడ ఉన్న ఆశ్రమ నిర్వాహకులతో పాటు గోతాల సమాచారం నిర్వాహకులతో పాటు ఆరాధన జరుపుకోగలిగాం. ఆ బిడ్డలకు మంచి భోజనాలు అందించగలిగాం. మరి దీనిలో సహాయం చేసిన బిడ్డలందరినీ మీరు పేరు పేరుని దీవించారు. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. సహకరించిన వారు, గుప్పిలు విప్పిన వారు, పనిచేసిన వారు అందరినీ మీరు దీవించారు. దయగల మా నాయన నీకు మంచి కార్యాలు చేయటం నీకు ఎంతో ఇస్తున్నాయి. కేవలం ప్రార్థన చేసేవారిగా కాక మంచి ప్రేమను అందించేవారిగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మాకున్న పరిధిలో, మాకున్న కొద్దిలో. అలాగే తండ్రి క్రీస్తు కుటుంబాల యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఒకవైపు చలికాలం మొదలైంది, ఎంతో మంది ఆస్తమాతో బాధపడేవారు, జలుబులతో జ్వరాలతో బాధపడేవారు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు. ఇంకొక వైపు నాయన పచ్చిబిడ్డలు, బిడ్డతల్లులు. ఇంకొక వైపు షుగరు, హై బీపీ, లో బీపీలు, కిడ్నీలు ఫెయిల్ అవుతున్న వారు, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమాతో బాధపడేవారు, జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ పెయిన్ తో బాధపడేవారు, వృద్ధాప్యంలో బాధపడేవారు, అలాగే తండ్రి గుండె జబ్బులతో బాధపడేవారు, నరాల బలహీనత, ఎముకల బాధతో ఉన్నవారు, సిగరెట్ ఎక్కువ అవుతున్న క్యాన్సర్లు, మరొకసారి వైపు ఓమిక్రాన్. వీటన్నిటి వైపు ఖరీదైన వైద్యం చేసుకోలేని పేదలు ఎందరో. కానీ యేసు రక్తం చేసిన ఉచితం కదా నాయన. ఐగుప్తులకు వచ్చిన ఏ తెగులు నీ దగ్గరకు రాదని మీరు ద్వితీయోపదేశకాండం 7:14 చెప్పారు. 91వ కీర్తనలు ఏ తెగుల్ని గుడారాన్ని సమీపించదన్నారు. మహోన్నతిని చాటు నివసించు అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుపుకోవటం, మీ చాటు నివసించుతున్నాను. ఈ కుటుంబ ప్రార్థనలు అనేక గృహాలకు విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో గృహాల్లో నాయన ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. తల్లిదండ్రుల బిడ్డలకి, భార్యాభర్తలకి, కుటుంబ సభ్యులకు సమాధానాలు. ఎన్నో కుటుంబాలు రోజు సమస్యల్లో, శోధనలో, వ్యాధుల్లో, తాగుల్లో, జోదంలో, రకరకాల కీడులో పడిపోతున్నారు. యవన బిడ్డలు దారి తప్పుతున్నారు. ఈ ప్రార్థన ద్వారా దేవుని భయం, దేవుని ఆత్మ నడిపింపు మా గృహాలకు ఎంతో ఉంటుంది. నీకు వందనాలు ఆయన. మా సంఘాలను, మా క్రీస్తు కుటుంబంలో వృద్ధులను మీరు ప్రత్యేక కాపాడుతున్నారు. మరింత ఆరోగ్యం దయచి. అలాగే పసిబిడ్డల బిడతల్ని, కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ టీచర్లని, హై స్కూల్ విద్యార్థులను, కాలేజీ విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని విద్యార్థులు దారి తప్పకుండా, చదువులు వెనకబడిపోకుండా, ఒకవేళ ఏమైనా సబ్జెక్టులు అయిపోతే పూర్తి చేసుకుని మళ్ళీ చక్కగా నిలబడటానికి, ఉద్యోగ ప్రవేశ పరీక్షల్లో జయం పొందటానికి, ఇంటర్వ్యూలకు జయం పొందటానికి, ఒకవేళ వారికి దేశ విదేశాలు వెళ్లాల్సిన అవసరతలు ఉంటే స్వరాలు తీసి సహాయం చేయి. నువ్వు మా కుటుంబాన్ని శిరసు కదా. ఈ కుటుంబాలు రోజు నిన్నే కదా ప్రార్థించే. అలాగే తండ్రి పేదరికంలో ఉన్న కుటుంబాలు, మరి సరైన జీతాలు రాక ఇబ్బంది పడేవారు, కూలి పనికి వెళ్ళేవారు, కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇంకా నాయన గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేవారు, రాకపోకల్లో కాపుదాలు దయచేసి, రహదారులు రక్తసిక్తం అయిపోతాయి. మా కళ్ళ ముందు ఎంతో మంది ప్రాణాలు పోవటం చూస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. భార్య భర్తలు, అన్నదమ్ములు, తోబుట్టుల మధ్య సఖ్యత, పనిచేసే చోట నెమ్మది. ప్రేమ గల ప్రభా, బిడ్డలకు చక్కని వివాహ ఏర్పాటు నీవే చేయగలవు. గర్భఫలం కూడా నీవే ఇవ్వగలవు. మరి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోబుట్టుల మధ్య సఖ్యత దయచి మేము అక్కడున్న క్రీస్తు బిడ్డలుగానే ఉండాలి. మా ప్రార్థన మర్చిపోకూడదు, మా విశ్వాసం వదిలిపెట్టకూడదు. అలాగే తండ్రి సాక్ష్యం చెప్తే నశించే ఆత్మల కోసం మేము ప్రార్థించాలి. ఆఫ్రికా ఖండం, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రాష్ట్రాల స్వార్థ ద్వారా ఆయన ఆఫ్ఘనిస్తాన్ లో చెరలో ఉన్న సేవకులు క్రిస్మస్ పూర్తి చేస్తాం. ఆయన చెరలోను, హింసల్లోనూ, ఉపద్రవాల్లోనూ, ఆలయాలు ధ్వంసం చేసే పరిస్థితుల్లోనూ, దేవాలయాలు ధ్వంసం చేసి, బైబిల్ తగలబెట్టి సేవకులు దాడులు చేసే చోట స్వార్థ ఆగకూడదు, సాగిపోవాలి. రోమా ప్రభుత్వం ఎన్ని హింసలు పెట్టినా స్వార్థ బుద్ధిగంతాలకు వెళ్ళింది. మరి ఈ రోజు కూడా మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మాతోటి సేవకులేనాయి, వారి కుటుంబాలు కూడా బాగుంటాయి. మరి రోమా దగ్గర నుండి గ్రాహం స్టేజ్ వరకు ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నవారు.
అలాగే భారత క్రైస్తవ్యం కూడా విస్తరించాలి. సేవకులు లేవనెత్తి కోట విస్తారంగా ఉన్న పనివార్తకు ఎక్కడ సువార్త కూటాలు, ఉద్యమ మహాసభ, ప్రార్థన పరిచయం, ఎక్కడ కరోనా కానీ శోధన రాకుండా కాపాడు. ప్రేమ గల పరిశుద్ధుడా, మా ఆంధ్ర సవార్తికులు చుట్టూ కంచివేడు, వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ చెన్నెలు దేవుని భయంతో పరిశుద్ధాత్మ నడిపించి కలిగి ఉంటారు. నాయన వారు ఇప్పుడు మరి సెక్కుల్లో శోధనలో పడిపోవచ్చు, సంఘాల్లో క్రిస్మస్ దినాల శోధనలు రావచ్చు. మరి ఉదయకాల ప్రార్థన చేసుకోవాలి. వారికి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, పేద కుటుంబాలు ఉంటాయి, చిన్న చిన్న సంఘాలు ఉంటాయి, విడో పాశ్రమాలు ఉంటారు, జనాల పొంతులు ఉంటారు. అలాగే నాయన చనిపోయిన సేవకులు బిడ్డలు ఉంటారు. వారి అందరినీ మీరు జ్ఞాపకం చేసి కొన్ని చోట్ల పాస్టర్ గారు, పాస్టర్ వారు ఇద్దరు చనిపోయిన కుటుంబాలు. అలాగే మా తోటి ఎస్ఎల్ సంఘం, బ్యాప్టిస్ట్ అక్కడ సైన్ లోడ్ చర్చ్, బైబిల్ కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చిలు, మరి ఏసైనా చర్చెస్ కావచ్చు, శివుని మందిరాలు, హెబ్రోన్ మందిరాలు, కల్వరి టెంపుల్ కావచ్చు, ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, అన్ని సంఘాల పరిచర్యలు ఆశీర్వదించి వారు చక్కగా పరిచర్య చేసి ఆత్మను సంపాదించడానికి శక్తిని దయచి ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడు, మా క్రీస్తు కుటుంబాలు చక్కగా వర్ధిల్లుతున్నందుకే కృతజ్ఞత. మరి నాయన ఈ 11వ తారీఖు ప్రోగ్రాం అయిన తర్వాత మీ చిత్తమైంది. గత సంవత్సరాల్లో కూడా మేము ఎన్నో 10-15 సంవత్సరాలు ఇచ్చిన ఆయన దుప్పట్లు, భోజనాలు ఇచ్చాం. వారిని లేపి మేల్కొలిపి నిద్రపోయే వారికి దుప్పటి ఇచ్చి చలిలో కప్పుకోవడానికి భోజనాలు ఇచ్చాం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడానికి మాకు ప్రార్థన సహాయం చేయించి ప్రార్థన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు క్రీస్తు కుటుంబంలో చక్కగా ప్రార్థించేవారు, స్తుతించేవారు, వాక్యాలు చెప్పే బిడ్డలు ఇచ్చారు. ఇంకా వారు మెరుగైన సేవలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల్లో వాక్యం చెప్పవలసిన వారికి మీరు చూడండి. నువ్వు ఎప్పటి వరకు వాక్యం చెప్పిన బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించి ఈ రోజు వాక్యం చెప్పిన దోసరాలు బిందు భర్త బిడ్డలకి, కుటుంబాలకు చూడండి. నాయన మా ఇరువురు కుటుంబాలు దీవించి అలాగే తండ్రి ప్రతి శుక్రవారం ఇక్కడ భోజనాలు ఇచ్చేవారుగా, సరికాకాలు ఇచ్చేవారుగా, ప్రేమతో సహాయం చేసే చేతుల బిడ్డలు దీవించి ముఖ్యంగా మా తల్లి గారికి దీర్ఘాయుధ ఇచ్చేయండి. ఇప్పటి వరకు ఎంతో కృప చూపించారు. ఆమె బ్రతికింది కేవలం మందులు కాదు, డాక్టర్ కాదు, మీ దయ. మరి కొంతకాలం దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. హేమంత్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే అబ్రాం గారి మనవరాలు ఆ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి గుంటూరు విజయరత్నం యొక్క ఆరోగ్యం కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నాయన మాణిక్యరావు యొక్క బావగారు శ్యామేల్ గారి క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. ఇంకా మాలో ఎవరైనా శారీరక రుగ్మతలు ఉన్నా, బాధలు ఉన్నా, వ్యాధులు ఉన్నా, శోధనలు ఉన్నా ప్రభా నీ నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పేదలైన వారు ఆసుపత్రిలో బాధపడుతూ ఉంటారు, మరణావస్థలు ఉంటారు, వారికి సహాయం చేసి బిడ్డలను, కుటుంబాలను దీవించి మా ఇరుగు పొరుగు కుటుంబాలు దీవించి వాళ్ళు ఉదయాన్నే ఫేస్బుక్ ద్వారా వాక్య ప్రకటనకు సహాయం చేసి సాయంత్రం క్రీస్తు కుటుంబాల పరిశుద్ధ ఆరాధనలో మేమంతా మా గృహాలు చక్కని ఆరాధనలు, ప్రార్థనలు జరపాలి. క్రిస్మస్ ప్రతి రోజు నాయన మా గృహాలు ఎంతో ఆనందం, సంతోషం, మాకెంతో ధన్యత నాయన. రోజు మేము క్రిస్మస్ పాటలు పాడుతున్నాం. ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనలు మా గృహాలు వేదికలు అవుతాం. మాకు తండ్రి ఇంకా అనేక గృహాలు చేర్చి అనేక ఆత్మలు సంపాదించట్లు మేము పొందడానికి కృపదయించి చెరువు చెరువులు చదువులతో పాటు వారి రాకపోకలతో పాశం మరి మా ఏళ్ళ మా కుటుంబ సభ్యుల మరి ప్రార్థన సహాయకారం అందించేవాళ్ళు, అనేక రకాల ప్రేమలు సహకారం అందించే కుటుంబాలు ఉన్నారు. వారందరినీ పేరు పేరు దీవించి ప్రత్యుపకారం దయచి ఈ మా మనవులు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధ పరచబడును. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు అందుహారం మాకు దయచేయి. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధనలోని తప్పించి శక్తియు మహిమయు నిరంతరం ఏమైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద చంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయన పైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు. అందరికీ వందనాలు. ముఖ్యంగా బైబిల్ పాఠం చదివిన నామ ఝాన్సీ గారికి, తర్వాత